దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ సమయంలో మీ పాద సన్నిధికి వస్తూ అయ్యా, మీ సన్నిధిలో లొంగిపోతుండగా నన్ను వాడుకొని నీ నామం మహిమపరచబడే విధంగా పరిశుద్ధాత్మడ నీవు బోధించి అద్భుతం చేసి మీరు మహిమ పొందమని, ప్రతి ఒక్కరిని మీరు దర్శించి అద్భుతం చేయమని యేసయ్య దివ్యనామంలో ప్రార్థన చేసి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వీడియో తర్వాత చూస్తున్న మీరు కూడా ఈ వీడియో పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. మంచిదండి. మరి క్రీస్తు కోసము తెగించిన అరిమత్తెయ యోసేపు. క్రీస్తు కోసము తెగించిన అరిమత్తెయ యోసేపు. ఆయన గురించి కొన్ని వాక్య భాగాలు మనం చూద్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయం 46వ వచనం చదవండి. అతడు నారబట్ట కొని ఆయనను దింపి ఆ బట్టతో చుట్టి బండలో తొలిపించిన సమాధి యందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించెను అని రాయబడి ఉంది ఇక్కడ. హల్లెలూయా. చూడండి, మార్కు ఈ విధంగా రాస్తూ ఒక కొత్త బట్టను తీసుకొచ్చి ఆ యొక్క సిలువ మీద నుండి యేసు ప్రభుల వారిని దింపి ఆ బట్టతో చుట్టి తన కొరకు తొలగించుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సమాధిలో యేసుక్రీస్తును అక్కడ ఆ సమాధిలో పెట్టి, ఆ సమాధి ద్వారం అంటే ఆ ముందు ద్వారం ఏదైతే ఉందో అక్కడ ఒక రాయిని బండను బొర్లించి ఉంచారు. దేవుని బిడ్డలారా, సర్వలోక పాప పరిహారం కొరకు యేసు సిలువ మీద చనిపోయినట్టుగా, అంటే ఆయన ఆత్మను తండ్రి చేతికి అప్పయిప్పబడినట్లుగా మనం చూస్తున్నాం. కనుక దేవుని బిడ్డలారా, తన ప్రాణాలు అర్పించి ఆయన మృత శరీరము సిలువపై వేలాడుచున్న ఆ సందర్భములో దేవుని బిడ్డలారా, మరి అక్కడున్నటువంటి ప్రజలందరూ కూడా వెళ్ళిపోయారు అనే సందర్భము మనం చూస్తాం. సిలువ వేయబడిన ఆ సందర్భములో మరి యేసు ప్రాణాలు విడిచిన తర్వాత ప్రజలందరూ కూడా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. అలాగే అక్కడున్నటువంటి శిష్యులు కూడా పారిపోయారు. అక్కడున్నటువంటి తనతో వెంబడి తిరిగారు, తనతో ఉన్నారు, తనతో తిన్నారు, అద్భుతాలు చూశారు, మహత్కార్యాలు చూశారు, గొప్ప కార్యాలు చూశారు. కానీ యేసు సిలువలో తన తండ్రికి ప్రాణాన్ని అర్పించిన తర్వాత అక్కడ మనం గమనిస్తే శిష్యులు కూడా పారిపోతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యతో ఉన్నారు. ఎన్నో అద్భుతాలు వారు కనులారా చూశారు, ఎన్నో గొప్ప కార్యాలు చూశారు. కానీ యేసు ఆ సిలువ పైన ప్రాణాన్ని పెట్టినప్పుడు శిష్యులు కూడా పారిపోయి దాగుకున్నట్టుగా దేవుని బిడ్డలారా, ఎక్కడెక్కడనో వారి యొక్క అక్కడ ఉన్నటువంటి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శిష్యులు అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు పారిపోయారు, వెళ్ళిపోయారు. అలాగే సైనికులు కూడా వెళ్ళిపోవడానికి సిద్ధమవుతా ఉన్నారు అన్నమాట. హల్లెలూయా. సైనికులు కూడా వెళ్ళిపోతున్నటువంటి ఆ సందర్భంలో అరిమత్తెయ యోసేపు తన ధైర్యం చేసి సాహసం చేశాడనమాట. కనుక యేసు దేహము నాకు ఇవ్వమని పిలాతు యొద్దకు వెళ్ళి ఆ యేసు దేహము నాకు ఇవ్వమని ఆ పిలాతు దగ్గరికి ధైర్యంగా వెళ్ళి అడుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. కనుక
అటువంటి మరి వాతావరణము ఎంతో గంభీరమైన స్థితిలో ఉన్న ఆ పరిస్థితిలో ఆ ఆకాశం అంతా కూడా చీకటి గమ్మి ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ యొక్క పరిస్థితిని, ఆ దేవాలయం తెర చినిగిపోవడం, అక్కడ ఉన్నటువంటి ఆ వాతావరణం అంతా కూడా చేంజ్ కావడం, అలాగే సైనికుల సైతము యేసే దేవుడని వారి నోటితో ఒప్పుకోవడము, ఆ గంభీరమైనటువంటి ఆ వాతావరణములో దేవుని బిడ్డలారా శిష్యులందరూ కూడా ఎక్కడికెక్కడికో పారిపోయి దాగుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ అటువంటి భయంకరమైనటువంటి ఆ సమయంలో ప్రభువునందు ఎంతో ఆసక్తి వహించి ఎంతో ఆసక్తిగా ఉన్న యేసేపు ధైర్యము కలిగి ఒక రక్షించబడినటువంటి ఆత్మ ఎక్కడికి వెళ్ళాలంటే సిలువ దగ్గరికి చేరుకొని యేసును దింపి, అంత భయంకరమైన పరిస్థితిలో శిష్యులు వెళ్ళిపోయారు, ప్రజలు వెళ్ళిపోయారు, సైనికులు కూడా వెళ్ళిపోయే పరిస్థితిలో అప్పుడు అరిమత్తయ్య యేసేపు అక్కడికి చేరుకొని ఆ సిలువ దగ్గరికి చేరుకొని ఆ సిలువ మీద ఉన్నటువంటి యేసును దింపి కొత్త బట్ట తెచ్చి ఆ బట్టతో చుట్టి సమాధిలో పెట్టడం జరుగుతుంది అన్నమాట. హల్లెలూయా. నూతనంగా రక్షించబడినటువంటి ఆత్మలో ఆ నూతన కార్యాలు జరుగుతాయి, మంచి పనులు చేయడానికి ధైర్యం ఉంటుంది. ఆ భయంకరమైనటువంటి ఆ భయాందోళన పరిస్థితిలో ఒక్కడు, ఇంత మందిలో ఈ ఒక్కడు మాత్రమే సాహసం చేశాడు, తెగించాడు, ధైర్యం వహించి యేసు ప్రభు సిలువ మీద ఉన్న ఆ యొక్క దేహాన్ని దింపి సమాధిలో పెట్టాడు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క రక్షించబడిన ఆత్మ సిలువ దగ్గరికి చేరుకున్నదండి. ఎంతోమంది తిరిగారు, ఎన్నో అద్భుతాలు పొందుకున్నారు, ఎన్నో గొప్ప స్వస్థతలు పొందుకున్నారు, కానీ ఎవరు ఆ సమయంలో లేరు అన్నమాట. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు శిష్యులమని చెప్పుకోవడానికి కూడా భయపడుచున్నటువంటి సమయాలలో నేను యేసు శిష్యుడనని ధైర్యముగా ముందుకు వచ్చి తాను యేసుకు గొప్ప సాక్షిగా పరిచయం చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు దేహం నాకు కావాలి అంటే, ఈయన యొక్క మన చరిత్ర ముందుకు చూద్దాము. ఈ అరిమత్తయ్య యేసేపు ఎవరు చూద్దాము. మొదటి సమూయేలు 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఎఫ్రాయిము మన్యమందు రామతయిము సోఫీము పట్టణపువాడు. ఇక్కడ ఎఫ్రాయిం మాన్యమందు రామతయిం సోఫీము పట్టణము వాడు ఒక్కడుండెను. కిందికి. అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయిమీయుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన. ఇక్కడ ఎఫ్రాయిము మాన్యమందు ఇతడు అరిమత్తయి ప్రాంతమునకు చెందినవాడు కనుక ఇతనికి అరిమత్తయి అనే పేరు వచ్చింది. దేవుని బిడ్డలారా, ఈ అరిమత్తయి అను ప్రాంతము పాత నిబంధనంలో రామా లేదా రామాతాయి మెర్ఫిసీమ్ అని పిలువబడి ఉంది. దీనికి ఇక్కడ మనము గమనిస్తే ఈ అరిమత్తయి యేసేపు ఒక ధనికుడిగా ఉన్నాడు. మనము మత్తయి సువార్త 27వ అధ్యాయం 57వ వచనం 58వ వచనం చదవండి ఒకసారి.
యేసు శిష్యుడుగా ఉన్న అరిమతయి యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహమును నాకిమ్మని అడగగా పిలాతు దానిని అతనికి అప్పగించ ఆజ్ఞాపించెను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ అరిమతయి యోసేపు తాను చనిపోయినప్పుడు తన కొరకు ఒక చక్కని ఒక అద్భుతమైన తోటలో తాను చనిపోయినప్పుడు తాను సమాధి తన కొరకు తొనిపించుకున్నాడు. మంచి తోటలో ఒక కొత్త బండను తొలిచి, అంటే ఆయన ఆ బండను తొలిచి సమాధి చేసుకోవడం అనేది ఆయన ధన్యకుడు. ఒక మంచి వాతావరణంలో నేను చనిపోయిన తర్వాత నా దేహం ఉండాలని తన కోరుకొని ఒక సమాధి తొలిపించుకుంటాడు. దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యములోకి ప్రవేశము పొందిన ధనికులకు ఇతడు ఒక ఉదాహరణగా ఉన్నాడు అన్నమాట. దేవుని రాజ్యములోకి ప్రవేశము పొందిన ధనికులకు ఇతడు ఒక మాదిరిగా ఉన్నాడు, సూచనగా ఉన్నాడు. అందరూ ధనికులు ఇటువంటి గుణగణాలు కలిగి ఉండరు. అందరూ అద్భుతాలు చూశారు, శిష్యులు కానీ ప్రతి ఒక్కరూ. కానీ అక్కడ ఉన్నటువంటి భయాందోళన పరిస్థితుల్లో ఆ దుర్మార్గుల చేతిలో యేసు బలియాగం అవుతున్నప్పుడు, యేసు భయంకరమైనటువంటి ఆ కొట్టడం కానీ, గుద్దడం కానీ, ముండ్ల కిరీటం ద్వారా కానీ, ఆ సిలువ మోయడం ద్వారా కానీ, అక్కడ జరుగుతున్న ఆ వధ అంతా కూడా చూస్తూ అందరూ పరిగెత్తుకొని పోయారు. కానీ ఈ ఒక్కడే తెగించి వచ్చాడు అన్నమాట. హల్లెలూయా. దేవునికి ఎటువంటి వారంటే ఇష్టం అంటే ఇటువంటి వారంటే దేవునికి ఇష్టం. హల్లెలూయా, హల్లెలూయా. ఆఫీసులలో నేను యేసు బిడ్డనని చెప్పుకోవడానికి భయపడతారు. కూలి పని దగ్గర రకరకాల పరిస్థితులు యేసు ప్రభునని అంగీకరించిన నీవు ఆయన సాక్ష్యము పలకాలి. ఈయన డైరెక్ట్ ఎవరి దగ్గరికి పోయాడంటే యేసుకు తీర్పు చెప్పిన పిలాతు దగ్గరికి వెళ్ళాడు. నాకు ఆ దేహం కావాలి, నేను ఆయన శిష్యుని. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆయన శిష్యుని, నాకు ఆయన కావాలి అంతే. ఏదేమైనా కానీ బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతకాలి, చనిపోతే ఆయన కొరకు చనిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము గమనిస్తే ఒక మంచి తోటలో తన సమాధి తొలిపించుకొని అక్కడ పెట్టినట్టుగా చూస్తున్నాం. అలాగే సాధారణంగా ఎవరైనా శిలువ మరణం పొంది ఎవరైనా మరణించిన తర్వాత మర్యాదలు అలాంటివి ఏమి ఉండవు కదా. కానీ యేసుక్రీస్తుకు ఒక కొత్త బట్ట, అలాగే మంచి వాతావరణం, అలాగే అక్కడ మంచి బండను తొలిచి మంచి నూతనంగా కొత్తగా తొమించినటువంటి ఆ యొక్క సమాధి, అవన్నీ కూడా మనం చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. అంటే ఆయన సర్వోన్నతమైన దేవుని కుమారుడు గనక, ఆయన పరిశుద్ధుడు గనక, ఆయన కొరకు ప్రత్యేకంగా ఆ యొక్క వాతావరణం, అలాగే ప్రత్యేకంగా సమాధి చేయబడడం, అవన్నీ కూడా ఒక ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు దేవుడు అన్నమాట. హల్లెలూయా. అంటే ఒక ప్రత్యేకత. ఆయన పరిశుద్ధుడు, పాపమెరుగని దేవుడు. పాపమెరుగని యేసు ప్రభుల వారు ఆయన పరిశుద్ధుడు గనుక ఆ పరిశుద్ధత దేవుని బిళ్ళర అక్కడున్న వాతావరణం అంతా కూడా క్షణములో మొత్తం కూడా చేంజ్ అయిపోయింది అన్నమాట. మనము ఇంకొక వచనాన్ని చూద్దాము. శిష్యులు ఎక్కడ దాక్కున్నారో ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం చదవండి. యోహాను సువార్త
ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మోసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భయపడుతూ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని జీవిస్తున్నారు శిష్యులు. ఎక్కడ దాక్కున్నారు వీళ్ళు? చెప్పాలి. యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకున్నారన్నమాట. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. వారి తలుపులు మూసుకొని భయంతో ఉన్నారు. యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత వారి మధ్యలోకి వెళ్ళాడు. హల్లెలూయా. ఏమన్నాడు? వెళ్ళి చక్కగా నీకు సమాధానము కలుగునుగాక, మీకు నెమ్మది కలుగునుగాక, మీకు ధైర్యం వచ్చునుగాక, మీకు శుభములు కలుగునుగాక అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా, ఒకసారి చూద్దాము. యెషయా గ్రంథము 53:9 చదవండి ఒకసారి. యెషయా గ్రంథము 53:9. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమించబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అన్యాయమేమీ చేయలేదు. అతని నోట ఏ కపటమును లేదంట. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. ధనవంతుని యొద్ద ఉంచబడెను. ప్రవచనం ఇది. ఎక్కడ ధనవంతుని యొద్ద ఉంచబడే? ధనవంతుని యొక్క తోటలో. అక్కడ ఉన్నటువంటి సమాధి, ఆ సమాధిలో అతడును ఉంచబడటం. అలాగే భక్తిహీనులతో సిలువలో ఈ పక్క ఒకరు, ఆ పక్క ఒకరు కదా, కుడివైపు ఒకరు, ఎడమవైపు ఒకరు. ఇలాగ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భక్తిహీనులతో అతనికి సమాధి చేయబడింది. అలాగే దేవుని బిడ్డలారా, ముందుకు వెళ్దాము. అతడు అన్యాయము చేయలేదు. అతని నోట ఏ కపటము మాటలు రాలేదండి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన అవతార పురుషుడు గనుక ఈ లోకానికి మానవరీతికి వచ్చి పరిశుద్ధతను చూపించి వెళ్ళాడు అన్నమాట. హల్లెలూయా. ముందుకు వెళ్దాం. యేసు సిలువపై మరణించడం చూసి యేసేపు తన ఆ హృదయం చలించిపోయింది అన్నమాట. తన కొరకు తవ్వించుకున్నటువంటి సమాధి తన ఆ సమయంలో తన ఉద్దేశాన్ని మార్చుకొని ఆ సమాధి ప్రభు కొరకు దాన్ని ఉంచాడు అన్నమాట. హల్లెలూయా. తన కొరకు తవ్వించుకున్నాడు వాస్తవమే, కానీ సిలువలో వేలాడుతున్న ఆ దేహాన్ని చూసి తన మనసు చలించిపోయి తన మనసును మార్చుకున్నాడు, తన ఉద్దేశాన్ని మార్చుకున్నాడు. ఇది నా ప్రభు కొరకే కావాలి ఈ సమాధి అని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మంచితనము కరువైపోతున్నటువంటి దినాలలో ఉంటున్నాం మనం కదా. కానీ వేళ్ళ మీద లెక్క పెట్టి చూస్తే యేసేపు 100 బెటర్ అనమాట. హల్లెలూయా. అంటే యేసు శిష్యులందరూ మారిపోయారు, అద్భుతాలు పొందుకున్నారు, మారిపోయారు, స్వస్థత పొందుకున్న వాళ్ళు మారిపోయారు.
రకరకాలుగా మేలు పొందిన వాళ్ళు పారిపోయారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చాలా గంభీరంగా మారిపోయినట్టుగా కూడా మనం చూస్తాం. అయితే దేవుని బిడ్డలారా, మరి వారందరిలో ఈయన ముందుకొచ్చి యేసు దేహాన్ని అడిగాడు అంటే, ఈయన ఒక ధనికుడు. యూదా మత పెద్దలలో ఇతడు ఒక పెద్ద సజ్జనుడిగా ఉన్నాడు. అలాగే యూదా మత ఆచార పెద్దలు 70 మంది ఉంటారు. ఈ మత పెద్దల్లో ఈ 70 మందిలో ఇతను కూడా ఒక వ్యక్తి అన్నమాట. ఇతను ఒక సభ్యుడు. కానీ చూడండి, లూకాసు వార్త 51 వచనం చదవండి. లూకాసు వార్త 23:51 వచనం. అతడు సజ్జనుడును నీతిమంతుడునై ఉండి వారి ఆలోచనకు వారు చేసిన పనికి సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండువాడు అన్నమాట. హల్లెలూయా. ఈయన అంతమంది పెద్దలలో ఈయన ఒకడు. ఈ 70 మందిలో ఈయన కూడా ఒక నెంబర్, ఒక సభ్యుడు. ఈయన వారు చేసిన ఆలోచన, వారు చేసిన తలంపులు, వారు చేస్తున్న పనిని సమ్మతించలా. ఇప్పుడు యూదా వెళ్ళి యేసుప్రభుని మీకు అప్పచెప్తాను, నాకేమిస్తారని ఆశించాడా లేదా? కదా. అప్పుడు ఈయన కూడా అక్కడ ఉన్నాడు, కానీ ఈయన దానికి సమ్మతించలేదు అన్నమాట. హల్లెలూయా. వారి పనికి సమ్మతించలా. అంటే నీతిమంతుడై ధనవంతుడై తన యొక్క యేసు ఇచ్చిన రక్షణను, దానికి మాదిరి ఏం చూపించాయంటే, ఆ రక్షణకు కలిగిన ఆ విలువ ఏంటిదో ఆ విలువ సమాజానికి చూపించటానికి దేవుడు ఇతని ఆత్మతో నింపబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ పారిపోయారు, కానీ ధైర్యం వరించి యేసు రక్షకుడు సంపుతారా చప్పినా సరే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రాణం పెట్టడానికైనా తెగించి వెళ్ళాడు, సిద్ధపడి వెళ్ళాడు. ఏదైతే అది కానీ దేవునికి స్తోత్రం. ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు ఆ విధంగా ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వేలల్లో లెక్క పెట్టుకోవచ్చు, మంచితనము లేదు, దుర్మార్గత, విచ్చలవిడిగా అన్యాయమైనటువంటి అబద్ధాలు, రకరకాల పరిస్థితుల్లో కదా. యేసేపు నీతిమంతుడై ఉండి, సజ్జనుడై ఉండి, మత పెద్దల యొక్క ఆ పనిని ఈయన సమ్మతించక ఈయన ఏం చేశాడంటే, తన యొక్క యేసు చూపిన మాదిరి ఆయన ఇచ్చిన రక్షణను కాపాడుకొని ధైర్యం ఉంచాడు. హల్లెలూయా. చాలామంది ఈ రోజుల్లో సంఘ పెద్దలే కానీ, లేకపోతే విశ్వాసులు కానీ ఏదైనా ఒక మాట సేవకుని గురించో, లేకపోతే ఎలాగ ఉండాలని గ్రూపులుగా తయారై సంఘానికి వ్యతిరేకంగా తిరుగుతారు. కానీ ఇక్కడ ఈయన కూడా ఒక మత పెద్దల్లో ఉన్నాడు, ఒక ఆచారంలో ఉన్నాడు. ఆ యొక్క యూదుల మత ప్రకారంగా ఇతడు కూడా ఒక సభ్యుడిగా ఉన్నాడు, కానీ వారి పనికి, వారి ఆలోచనకు ఈయన సమ్మతించలేదండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనల్ని బట్టి వారి ఆలోచన తారుమయ్యేటట్టుగా, మనల్ని బట్టి వారికి మంచి ఆలోచనలు కలిగేటట్టుగా, వారు పద్ధతి మారేటట్టుగా మనము జీవించుదుముగాక. హల్లెలూయా. చూడండి, అరిమతయి యేసేపు గౌరవించినటువంటి వ్యక్తి. ఎవరిని గౌరవించాడు? నజరేయుడైన యేసయ్యను గౌరవించాడు అన్నమాట. హల్లెలూయా. ఆ సిలువలో, అది కూడా ఎలాగా, పిలాతు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకున్నాడు. పర్మిషన్ తీసుకొని సిలువ దగ్గరికి వెళ్ళి ఆ సిలువ మీద వేలాడుతున్న ఆ దేహాన్ని తీసి గౌరవించటం అంటే, తన కొరకు తొమియించుకున్న సమాధిని తన కొరకు ఇచ్చేశాడు. హల్లెలూయా. యేసును గౌరవించాడు, యేసును ఆరాధించాడు, యేసుని స్తుతించాడు, ఆయనను ఘనపరిచాడు. అలాగే చివరిగా మనం ఒక మాట చూద్దామండి. చివరికి ఒక మాట చూద్ది మనం ముగించుకుందాం. మార్కు సువార్త
15వ అధ్యాయం 43వ వచనం. గనుక ఇక్కడ మార్కు కూడా చెప్తున్న మాట ఏంటంటే, గనుక సాయంకాలమైనప్పుడు అరిమతయ్య యోసేపు తెగించి పీలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగాను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. హల్లెలూయా. ఘనత వహించిన ఒక సభ్యుడు. పిలాతు అనుకోవచ్చు, ఈయనకేం పోయే కాలం, ఒకవేళ ఈయన ఎందుకు వచ్చాడు, అందరూ పారిపోతుంటే యేసుప్రభు దేవం ఈయనేం చేసుకుంటాడని అని అనుకోని ఉండొచ్చు తన మనసులో. కానీ అంత ఘనత వహించిన యొక్క సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూస్తూ కదా ఉన్నటువంటి వ్యక్తి. దేవుని బిళ్ళారా, ఈ రాత్రి కాలంలో మన జీవితాలను కూడా మనం పరిశీలన చేసుకోవాలి. యేసును పరిచయం చేసే వ్యక్తిలాగా ఉన్నామా? యేసు శ్రమలప్పుడు, ఇబ్బందులప్పుడు, నిందలు, అవమానాలు వచ్చినప్పుడు, లేదంటే సమాజంలో మన యొక్క సాక్ష్యం ఎలాగుంది, మనం ఎలా నడుచుకుంటున్నాము, ఏ విధంగా ఉన్నాము, మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా. పరిస్థితులు మారినప్పుడు శిష్యులు పారిపోయారు, ప్రజలు వెళ్ళిపోయారు, సైనికులు కూడా వెళ్ళిపోయే సందర్భం వచ్చింది, వెళ్ళిపోవలసి ఉన్నది. కానీ అక్కడ ఒక రక్షించబడిన ఒక్క వ్యక్తి మాత్రమే కనపడుతున్నాడండి. హల్లెలూయా. అరిమతయ్య యేసేపు తెగించి వెళ్ళి యేసు దేహం నాకు ఇవ్వమని అడిగి సమాధి దగ్గర, అంటే సిలువలో ఉన్నటువంటి యేసు క్రీస్తును దింపి ఒక కొత్త బట్ట తెచ్చి ఆ బట్టను చుట్టి సమాధిలో పెట్టి ఒక రాయిని, ఒక బండను మూసేశాడు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. యేసే దేవుడని, యేసే రక్షకుడని, యేసే గొప్పవాడని పరిచయం చేసే వ్యక్తులుగా మనం ఉండాలి. యేసే సర్వాధికారి అని, ఆయననే సృష్టికర్తని, ఆయన తప్ప వేరొకటి లేదు అని, ఆయననే జీవము, ఆ జీవమే ఎవరైతే ఆయనను విశ్వసిస్తారో వారు నిత్య జీవము కలిగి ఉంటారని మనము పరిచయం చేస్తే అద్భుతంగా ఉంటుందండి. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు చాలామంది యేసు వెంబడిస్తారు, యేసును ఆశీర్వాదం పొందుకుంటారు, మేలులు పొందుకుంటారు. కానీ ఏమైనా భయాందోళన పరిస్థితి వస్తే ఆయన ఎవరో పేతురులాగా నాకు తెలియదు, నేను వెళ్ళను, అప్పుడే వేషాలు మారుస్తారు, అప్పుడే రంగులు మారుస్తారు, అప్పుడే పరిస్థితులు మారుస్తారు. కానీ యేసేపును మనం చూస్తే, యేసేపు దేవుని బిళ్ళారా, యేసేపు యొక్క ఊరు అరిమతయ్య ఊరు మనం చదివాము. అది నాకు పలకడానికి రావట్లేదు కదా. మొదటి సాముయేలు 1వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి, ఆ ఊరు ప్రవక్త అయినటువంటి సమూయేలు స్వగ్రామానికి చెందింది అన్నమాట. హల్లెలూయా. ఆ గ్రామము నుండి ఈ యొక్క అరిమతయ్య యేసేపును మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఒక నీతిమంతుడిగా చూస్తున్నాం, యథార్థవంతుడిగా చూస్తున్నాం, సజ్జనుడిగా చూస్తున్నాం, ఘనత వహించిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఆ విధంగా ఉండి కూడా ధైర్యం వహించి యేసే నా రక్షకుడని ఆయనను తీసుకొచ్చి తన కొరకు తొడిపించుకున్నటువంటి సమాధిలో ఉంచాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.